వేడుక నిర్వహించినటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక అరుదైన అవకాశం నాకు ఉంది కాబట్టి నేను సార్ అడగడం జరిగింది. సాధారణంగా ఇప్పుడు సార్ చెప్పారు, మీకు ఎదురైన ప్రతిదీ మీరు నేర్చుకునే ప్రతిదీ గురువుగా భావించాలని చెప్పారు. అరుదైన అవకాశం ఏంటంటే నేను నా గురువుతో కలిసి పనిచేస్తాను. సార్ ఈ సందర్భంగా నా గురువు ఆశీర్వాదం తీసుకోవాల్సి వస్తుంది అనుకుంటున్నా. చూడండి గురువు ఇటువంటి బాధ్యత ఎట్లా ఉంటుందో చూడండి. ఈ అరుదైన అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నా. సాధారణంగా ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో చేస్తూ ఉంటాం. ఒక గురువుతో కలిసి పని చేసే అవకాశం ఎక్కువ మందికి వస్తుందండి. బహుశా నాకే కదా, ఇక్కడ మాత్రం నాకు వచ్చింది కాబట్టి ఈ అరుదైన అవకాశాన్ని ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని బాలయ్య సార్తో మాట్లాడి నేను అవకాశం తీసుకున్నా. సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మీకు కూడా ఇవ్వాలా? రైట్ సార్, రైట్. రవీందర్ సార్ కూడా అవకాశం వచ్చింది కాబట్టి సార్ కూడా ఒక నిమిషం మాట్లాడతారు. ఇది అద్భుతం ఎక్కడ ఉంటుందంటే గురువు పాదాల దగ్గర ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అద్భుతం, అదృష్టం, వినయం, విధేయత ఎక్కడి నుంచి వస్తాయంటే గురువు పాదాల నుంచే వస్తాయి. ప్రతి ఒక్కరు మనకు అనుకుంటాం ఎదురైన ప్రతి అంశాన్ని కూడా జ్ఞానంగా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఉన్నతంగా ఎదుగుతాం, ఆ ఉన్నతమైన విలువలతో ఎదుగుతాం. అవి జీవితాంతం కొనసాగించాలి, తరువాతి తరానికి అందించాలి అనేదే మా ఆలోచన. మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.